ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒకరికైనా డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళైతే ఉంటారు. అసలు ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చిందా లేదంటే డిసీజా? సో దీన్ని ఏ కోవకి చూస్తారు? డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళు ఎట్లాంటి ఫ్రూట్స్ తినాలి? చిన్నతనంలో ఆ పసికందుకు ఏమీ తెలియదు, చంటి బిడ్డకి ఎందుకు వస్తుందండి డయాబెటిక్? ఇప్పుడు చూడండి, కానీ మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చింది అంటే దాని రిపర్కర్షన్స్ గురించి ఎవ్వరు ఆలోచించాడు. ఇప్పుడు 5 సెకండ్లకు ఒక మనిషి ప్రాణం పోతుంది షుగర్ వ్యాధితోటి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయ్యి మెల్లగా అది షుగర్ వ్యాధిలో కన్వర్ట్ అవుతుంది. ఆల్కహాల్ తగ్గించండి, స్మోకింగ్ ఆపండి, టైంకి పడుకోండి. చపాతీల పిండిది, గోధుమ పిండిది గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. దానికన్నా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మామిడి పండుది ఉంది. ఓకే, మామిడి పండు తినచ్చు అయితే. 700 మంది మొత్తం లోకంలో షుగర్ వ్యాధి వల్ల చనిపోయారు ఈ గ్యాప్లో. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. చాలా మంది డయాబెటిక్ అటాక్ అయ్యింది అని అంటే షుగరు వ్యాధి పేరులోనే తీపిదనం ఉంటుంది, అది ఒక్కసారి అటాక్ అయిన తర్వాత వాళ్ళ జీవితం మొత్తం చేదుగానే ఉంటుంది అని అనుకుంటా ఉంటారు. కానీ డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ చేతన్ రాజు గారు, హోమియోపతిక్ ఎక్స్పర్ట్. సో ఆయనతో ఇప్పుడు మన ప్రత్యేక ఇంటర్వ్యూ. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటీస్ ఎక్కడ చూసినా ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒక్కరికైనా ఈ షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటారు. దీన్ని అసలు వ్యాధి అనొచ్చా, లేదు అని అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డరా? సో మనము దీని గురించి పూర్తి విపులంగా చర్చిద్దాం సార్. ఏంటంటే చిన్నతనంలో ఆ పసికందుకు ఏమీ తెలియదు, కానీ పుట్టుకతోనే కొద్దిమంది డయాబెటిక్తో అటాక్ అయి పుడతా ఉంటారు. అసలు ఎందుకు అంత చంటి బిడ్డకి ఎందుకు వస్తుందండి డయాబెటిక్? ఇప్పుడు చూడండి, మీరన్న డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిసార్డరా లేదంటే రోగమా? ఇప్పుడు లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే డయాబెటీస్ వచ్చింది అనుకోండి, అది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అనుకోవాలి. కానీ పుట్టుకతోటి వచ్చిందంటే పిల్లోని ఏం పాపం? అంటే తల్లికి ఏమైనా ఉంటే బిడ్డకు కూడా వచ్చే విధంగా ఉంటుందా? జెనెటిక్గా వస్తుంది, మళ్ళా ఏమంటారు వంశపరంగా వస్తుంది. ఇవన్నీ మనం 100 వీడియోల్లో చెప్తాం. కానీ అన్ని నిజాలే, ఏది అబద్ధం కాదు, అన్ని నిజాలే. కానీ మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చింది అంటే దాని రిపర్కర్షన్స్ గురించి ఎవ్వరు ఆలోచించాడు. ఇప్పుడు నేను ఇంటికాడికి వెళ్ళి ఇడికి వచ్చినా కదా స్టూడియోకి, నాకు గంట సేపు పట్టదు. నేను వచ్చే లోపల 700 మంది మొత్తం లోకంలో షుగర్ వ్యాధి వల్ల చనిపోయారు ఈ గ్యాప్లో. అంటే దాని అర్థం ఏంటంటే ఒక గంటలో ఎన్ని సెకండ్లు ఉంటాయి మీరు చెప్పండి? 3600 సెకండ్లు ఉంటాయి ఒక గంటలో. ఎట్లా? గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, 60 × 60 3600, అంటే 3600 సెకండ్లు ఉంటాయి గంటల. ఇప్పుడు 5 సెకండ్లకు ఒక మనిషి ప్రాణం పోతుంది షుగర్ వ్యాధితోటి మొత్తం లోకంలో. అయితే దాని అర్థమైంది 720 మంది చనిపోతారు గంట సేపులా. అంటే ఎంత డేంజరస్ ఈ వ్యాధి మనం ఆలోచించాలి. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏడవడిన షుగర్ వ్యాధి వస్తూనే ఉంది. అందులో మన హైదరాబాద్ లో ఇది టాప్ మోస్ట్ లో ఉంది అని చెప్పేసి ఒక ఆర్టికల్లో విన్నాను. అవును, వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనది జర నవాబ్ కల్చర్ ఉంటుంది మన దగ్గర. ఏంది, 11 o'clock లేవాలి, మళ్ళా బ్రేక్ఫాస్ట్ మనం టైంకి చేయము, దుకాణానికి పోయి షాపులు తెరుచుకుంటాం, మళ్ళా నైట్ 12, 12:30, 1 o'clock వరకు డిన్నర్ అయిపోయి 1:30 అట్లా పడుకుంటాం. చాలా మంది బిర్యానీనే హై క్యాలరీ ఫుడ్ అది. మళ్ళా దాని మీద మన డిన్నర్లే మిడ్ నైట్కి అవుతాయి. అయితే ఏంటంటే షుగర్ వ్యాధి లైఫ్ స్టైల్ తోటి ఎక్కువ వస్తుంది. సార్, ఇప్పుడు మనము మన టాపిక్ లో అసలు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే పుట్టిన బిడ్డకి ఎందుకు అటాక్ అవుతా ఉంది అంటే తల్లి చేసే మిస్టేక్ల వలన, ఒకవేళ ఆమెకి ఏమైనా డయాబెటిక్ ఉంటే బిడ్డకు వస్తుందా, ఆమె ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే బిడ్డకి మళ్ళీ ఇట్లాంటి డయాబెటీస్ రాకుండా ఉండాలంటే? సో దీని గురించి మాట్లాడి తర్వాత మనం ఫుడ్కి వెళ్ళిపోదాం సార్. ఓకే, అయితే చూడండి, ఇప్పుడు మెయిన్ ఏంటంటే డయాబెటీస్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ వల్ల అవుతుంది అనేసి ఒక దాంట్లో అన్నాం. ఇంకోటి ఏముంటుందంటే
టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. ఇప్పుడు 95% జనాలకు వచ్చేది టైప్ 2 డయాబెటీస్. ఓకే. టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేసి మీరు విన్నారు కదా, ఎస్ ఎస్. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినది బాడీ వాడుకుంటుంది, వాడుకొని కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో యూజ్ చేసుకుంటుంది. ఎస్. అంటే ఏంది, ఇప్పుడు మనం ఛాయ్ తాగినాం, ఛాయ్లో షుగర్ ఉంటుందా? ఉంటుంది. ఆ ఛాయ్లో ఉండే షుగర్ని బాడీ ఎట్లా బ్రేక్ డౌన్ చేస్తుంది, దానికి ఇన్సులిన్ కావాలి. ఓకే. అంటే ఇన్సులిన్ ఎట్లాంటిది అంటే ఒక బండి ఉంది, పెట్రోల్ ఉంది, ఫుల్ మెయింటైన్ బండి ఉంది, కానీ అది స్టార్ట్ అవ్వాలంటే ఏం కావాలి? కీస్ కావాలి. ఆ కీస్ ఏమో ఇన్సులిన్. అయితే ఇప్పుడు కీ ఏమో బెండ్ అయింది అనుకోండి, కీ బెండ్ అయింది అనుకోండి, బండి దాంట్లో పోతుందా? ఆ హోల్లో పోతా? పోదు. బండి ఆన్ అవుతుందా? కాదు. అంటే కీ ఉంది మన దగ్గర, కానీ మనం దాన్ని ఎట్లా వాడుకోవాలి అర్థమైతలేదు మనకు. అవును. ఇప్పుడు బాడీలో కూడా అట్లనే సూపర్ సూపర్ కీ ఉంది, ఆ కీ ఏమో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా? అవుతుంది, కానీ బాడీ దాన్ని వాడు మర్చిపోయింది. అది టైప్ 2 డయాబెటీస్. ఓకే. ఇప్పుడు బండి ఉంది, కండిషన్ లో ఉంది, అన్ని ఉన్నాయి, సూపర్ ఉంది బండి, కీస్ పోయింది. ఓకే. కీస్ పోయింది, కీజే లేదు. అది టైప్ 1 డయాబెటీస్. ఓకే. అంటే ఏంటంటే ఇన్సులినే ప్రొడ్యూస్ కాదు, వాళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిందే కదండి? ఇవ్వాల్సిందే. టైప్ 1 డయాబెటీస్ అది. ఓకే. అంటే ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ కాదు? ఎందుకంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. అది జనరలీ యంగర్ ఏజెస్ లో ఉన్న వస్తుంది, ఒక్కొక్కసారి లేటర్ ఏజెస్ లో కూడా వస్తుంది, కానీ 95% జనాలకు ఉండేది టైప్ 2. ఇప్పుడు పుట్టుకతోటి ఉంది డయాబెటీస్ అంటే దాన్ని జువెనైల్ డయాబెటీస్ అంటారు. ఇప్పుడు జువెనైల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది మీరు అడిగినారు. ఇప్పుడు మన కర్మ సిద్ధాంతం ఏమంటది, మనము ఏ కర్మలు, మంచి కర్మలన్నా చెడు కర్మలైనా మళ్ళా తిరిగి మనకి వస్తాయి, లేకపోతే మన వంశంలో కంటిన్యూ అవుతాయి. ఓకే. అవునా కదా? ఇప్పుడు మీ మొత్తాతలు చేసిన పాపాలకి ఇట్లా అయింది అనేసి అంటారు కదా, ఇప్పుడు అది ఎట్లా నేను చెప్తా మీకు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, ఆ పేషెంట్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. పేషెంట్కి తెలియదు నాకు ప్రెగ్నెన్సీ ఉందనేసి. పేషెంట్కి ఏమో తాగుడు అలవాటు ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే అర్థం కాదు కదా ప్రెగ్నెన్సీ వచ్చిందనేసి. ఫీమేల్ పేషెంట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, పేషెంట్కి తెలియదు, తాగుడు అలవాటు ఉంది పేషెంట్కి, డైలీ తాగుడు. దాంతో ఏమవుతుంది, ఆ పేషెంట్ బాడీ అయితే హర్ట్ అవుతుంది, బ్యాడ్ కర్మ కదా. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఏంది, మీరు చెడు చేస్తే మీకు చెడు అవుతుంది. ఆ చెడు అనేది ఆ బేబీకి కూడా అంటింది అంతే. డెవలప్మెంట్ డిసార్డర్ అయిపోయింది కదా. అవునా కదా? స్మోకింగ్ అలవాటు ఉంది, బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా? పడదా? పడుతుంది. సరే, ఇప్పుడు అట్లా రావచ్చు. ఇక్కడ ఏమైంది, ఎవరైతే మదర్ ఉన్నారో ఆ పేషెంట్ బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది. అదే కాకుండా ఏదైతే ఫీటస్ డెవలప్ అవుతుంది కదా బాడీలో, ఆ ఫీటస్ డెవలప్మెంట్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్లా కాకుండా ఇప్పుడు ఇంకోటి చెప్తా మీకు. ఇప్పుడు 9 నెలలు ఉంటుంది బేబీ, మదర్కి తెలుసు బేబీ ఉంది, మనకు ప్రెగ్నెన్సీ ఉందనేసి. వెయిట్ ఎక్కువ ఉంది మదర్ది, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫుల్ లా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ రోగాల వల్ల బేబీ డెవలప్మెంట్లో తేడా వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, మదర్కి సైకాట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, యాంటీ డిప్రెసెంట్స్ అవి ఇవి సైకాట్రిక్కి సంబంధించిన మందులు వాడుతున్నారు, దానివల్ల కూడా బేబీ మీద ప్రభావం పడుతుంది. ఓకే. మళ్ళా ఇంకోటి, అరే ఏదో మంచిగా తినాలనిపిస్తుంది, మ్యాగీ చేసుకుందాం, రోజు ఒకసారి మ్యాగీ, ఒకసారి పిజ్జా, ఒకసారి కోక్, ఒకసారి థమ్స్ అప్, ఇట్లా హై క్యాలరీ డైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఏముంటాయి దీంట్లో? మైదా రిచ్ ఉంటాయి. మళ్ళా దాని తర్వాత ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏం చేస్తాయి అంటే ఇవి ఈజీగా బ్రేక్ డౌన్ కావు. ఇప్పుడు కార్బోహైడ్రేట్ అంటే షుగర్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఎట్లా అవుతుంది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం. కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ మెటబలైజ్ ఈజీగా అవ్వవు మన బాడీలో, అది ఆర్టిఫిషియల్ ఫ్యాట్ అని అనుకోండి.
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ ఉంటది కదా, అవును సార్. అట్లనే ఆర్టిఫిషియల్ ఫ్యాట్ అని అనుకోండి. ఇది దేంట్లో ఉంటది? చిప్స్లల్లా, మ్యాగీలల్లా, కోక్, థమ్స్అప్ ఇవన్నిట్లా ఉంటాయి. ఓకే. ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. అది మీరు తలాయించుకోండి ఒక రోజు తెచ్చి పక్కకు పెట్టండి. మీరే ఫ్రెష్గా ఆలులు తెచ్చి ఆలుగడ్డలు తెచ్చి కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైలు తయారు చేసుకోండి. 2 బయటనే పెట్టండి. ఓకే. 3-4 రోజుల తర్వాత మీరు ఫ్రెష్గా తయారు చేసినారు కదా, అవి పాడైతాయి. ఈ బయటికి వెళ్ళి ఫ్రోజన్ ఫుడ్ తెచ్చిండ్రు కదా, అది పాడు కాదు బయట పెడితే కూడా. ఓకే. అంటే ఏంది? దాంట్లో ప్రిజర్వేటివ్లు ఉన్నాయి, దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి, దాంట్లో హెవీ సాల్ట్ కంటెంట్ ఉంది. అయితే ఇవన్నీ తినుడు వల్ల కూడా బేబీ డెవలప్మెంట్ మీద ఫరక్ పడుతుంది. ఓకే. ఓకే. అట్లా అందుకే మనం కరెక్ట్ ఉండాలి. ఓకే సార్, ఒక్కసారి ఈ డయాబెటీస్ అటాక్ అయింది అని అంటే నా జీవితం సంకన ఆగిపోయింది అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఉదయాన్నే కరెక్ట్ టయానికి లేయాలి, కరెక్ట్ టయానికి బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట కొట్టింది అని అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాలి. సో లేదంటే చక్కెర వచ్చి పడిపోతారు. మళ్ళీ ఈవినింగ్ నైట్ వరకు కాదు, ఈవినింగే ఏదో ఒకటి తినాలి, లేదంటే కళ్ళు తిరుగుతాయి అంటుంటారు. సో నిజంగానే ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చింది అని అంటే టైం టు టైం అన్నీ జరిగిపోవాలా? అంటే ఈ టయానికే కాఫీ తాగాలి, ఈ టయానికే ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఈ టయానికే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉండాలి అనేది ఏమైనా ఉంటుందా అండి? చూడండి, బాడీకి టైం టేబుల్ ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నా షుగర్ వ్యాధి లేకున్నా బాడీకి మాత్రం టైం టేబుల్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ షిఫ్ట్ చేంజ్ అయింది అనుకోండి, మీ షిఫ్ట్ చేంజ్ అయితే ఇప్పుడు డైలీ మార్నింగ్ మీకు 7ంటికి షిఫ్ట్, మీ ఇల్లు ఇక్కడ నుంచి ఒక 10 minutes దూరం ఉంది. మీరేం చేయాలి? 6ంటికి లేవాలన్నా లేవద్దా? లేవాలి. ఇప్పుడు డైలీ ఏమో మీకు 8:30కి లేచే అలవాటు ఉంది, 6ంటికి లేవాలి. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు అలారం పెట్టుకుంటారు. ఫస్ట్ డే అలారం పెట్టుకుంటారు, లేస్తారు. సెకండ్ డే అలారం పెట్టుకుంటారు, లేస్తారు. థర్డ్ డే అలారం పెట్టుకుంటారు, లేస్తారు. 4వ రోజు నుంచి ఏమవుతుందంటే మీరు అలారం పెట్టినా పెట్టకపోయినా మీరు లేస్తారు, అలవాటు అయిపోతారు. సో బాడీకి అనేది ఒక అలవాటు ఉంటుంది. ఇప్పుడు అన్ని హోమియోస్టాసిస్ ప్రకారం నడవాలి. మనకు పడుకోవాలి 10ంటికి అంటే మనం 10ంటికే పడుకోవాలి. మళ్ళా 6ంటికి లేవాలంటే మనం 6ంటికి లేస్తాం. అలారం ఉన్నా లేకున్నా బాడీ టైం టేబుల్ ప్రకారం ఉంటే. అట్లనే తిండికి కూడా ఒక టైం ఉంటుంది, మోషన్ పాస్ చేయడానికి కూడా ఒక టైం ఉంటుంది. మనకు మలబద్ధకం అనేసి ఇంతమంది బాధపడతారు కదా, మలబద్ధకం లేనోడు టైంకి పోతాడా కూడా? వెళ్తాడు. సో అట్లా ఫిజియాలజీ బాడీది. టైంకి పడుకోవాలి, టైంకి తినాలి, టైంకి మోషన్కి పోవాలి, టైంకి ఆఫీస్కి పోవాలి, అన్ని టైం టు టైం నడవాలి. అప్పుడు మనం ఈ తిండి విషయంలో టైంకి ఎందుకు తినొద్దు? అవునా కాదా? ఇప్పుడు టైంకి తినకపోతే ఏమవుతుంది నేను చెప్తా. షుగర్ లేదు పేషెంట్కి, ఆ టైంకి తింటలేడు. ఒకరోజు 4ంటికి తింటుండు, ఒకరోజు 1 గంటకి తింటుండు, ఒకరోజు లంచే చేస్తలేడు, డైరెక్ట్ నైట్ తింటుండు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. అడే ఏమైతుంది, నాకు తిండి కావాలన్నప్పుడు తిండి వస్తలేదు, ఒక్కొక్కసారి నాకు తిండి వద్దని అనుకుంటే ఒక్కొక్కసారి తిండి వస్తుంది, ఏం చేయాలి నేను అనేసి కన్ఫ్యూజ్ అవుతుంది బాడీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బై ఛాన్స్ చాలా ఆకల్లో ఉన్నాం మనం. ఇప్పుడు డైలీ 2 o'clock తింటాం, 5 o'clock తిన్నాం అనుకోండి, ఒకరోజు ఫుల్ ఆకల్లో ఉంటాం. ఫుల్ ఆకల్లో ఉండి ఏం చేస్తాం? ఎంత తినాలనిపిస్తే దానికన్నా ఎక్కువ తినేస్తాం. అవునా కదా? మళ్ళా ఏది ఇష్టం ఎక్కువ ఉంటుంది అది తింటాం. ఇప్పుడు లంచ్ బాక్స్ పట్టుకొని వస్తాం ఇంటికి ఆడికెళ్ళి, కానీ టైం అయిపోయింది, ఒక 2-3 గంటలు లేట్ అయింది. ఏమనిపిస్తుంది? అరే బయటకు పోయి బిర్యానీ తినాలనిపిస్తుంది. ఆ రోజు బయట పోయి బిర్యానీ తింటాం, ఎక్కువ క్యాలరీలు వేసుకున్నాం కదా, టైంకి పడుకోం. ఏమవుతుంది? నెక్స్ట్ డే డల్ ఉంటుంది, అరే పోయి బర్గర్ తిందాం అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఫుల్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో ఏదో గొడవ అయ్యి, ఆఫీస్లో ఏదో బాస్ తిట్టి, మళ్ళీ మన డబ్బులు ఏదో బై మిస్టేక్ ఎక్స్ట్రా ఖర్చులు అయిపోయినాయి, క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చేసింది, రెంట్లు కట్టాలి, ఇవన్నీ వస్తాయి కదా. ఆ రోజులు ఫుల్ టెన్షన్లో ఉంటాం. ఆ రోజు ఫుల్ టెన్షన్లో ఉంటే ఏమనిపిస్తుంది? అరే ఫుల్ తినాలి, ఇవాళ ఫుల్ తినాలి, మంచిగా తినాలి. ఎందుకంటే
డోపమిన్ రిలీజ్ అవుతుంది బాడీలో. టెన్షన్ లో ఎక్కువ తినబుద్ధి అవుతుందా? టెన్షన్ లో ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అందుకే దాన్ని స్ట్రెస్ ఈటింగ్ అంటారు కదా. ఓకే ఇప్పుడు మనిషి 24/7 స్ట్రెస్ లో ఉన్నాడు అనుకోండి, డైలీ స్ట్రెస్ ఈటింగ్ చేస్తాడు. ఓకే అవునా కదా? అట్లా ఏమవుతుంది, బాడీకి మెల్లగా అట్లనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు నేనేమన్నాను, టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, కానీ దాన్ని వాడుకోవడం మర్చిపోయింది బాడీ. అట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయ్యి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయిపోతుంది బాడీలో. ఓకే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయ్యి మెల్లగా అది షుగర్ వ్యాధిలో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏముండే, టైంకి తినాలన్నా మరి టైంకి పడుకోవాలన్నా? టైంకి తిన్నారంటే ఒకసారి డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత మరి యథావిధిగా నార్మల్ గానే సాగిపోతా ఉంటుందా లైఫ్? నార్మల్ గా సాగిపోతా ఉంటదంటే, ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు వచ్చింది మనకు? మనం టైంకి పడుకోలేదు, టైంకి తినలేదు, ఏది పడితే అది తిన్నాము, మళ్ళీ ఫుల్ స్ట్రెస్ లో ఉంటే బయట తిన్నాము, వారానికి 2-3 సార్లు ఆల్కహాల్ తాగినాము, అందుకే వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, పేషెంట్కి హోమియోపతి మందులు ఇస్తాం. ఓకే మళ్ళీ దాంతోపాటు టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, బయట ఏడబడితే ఆడ తినొద్దు, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. ఓకే ఒకసారి మరి ఫుడ్ విషయానికి వద్దాం. సార్ డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు అసలు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు? ఇప్పుడు మనం ఎటువంటి ఫుడ్ తినాలి అని అర్థం చేసుకోవాలంటే అసలు ఫుడ్లో ఏముంటుంది అని అర్థం చేసుకోవాలి మనం. అయితే ఫుడ్లో మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, మినరల్లు ఉంటాయి, మళ్ళీ విటమిన్లు ఉంటాయి. జనరల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఓన్లీ మ్యాక్రోన్యూట్రియంట్స్ గురించి మాట్లాడదాం మనం. మ్యాక్రోన్యూట్రియంట్స్ 3 రకాలు ఉంటాయి. మ్యాక్రోన్యూట్రియంట్స్ 3 రకాలు ఉన్నాయి అంటే అవి ఏముంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి ఫస్ట్, మళ్ళా ఫ్యాట్స్ ఉంటాయి, ఓకే మళ్ళా దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు షుగర్ వ్యాధి అయిందంటే మనకేమనిపిస్తుంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్ అయింది. ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం కదా, కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకు షుగర్ వ్యాధి వచ్చింది. ఎందుకు డిస్టర్బ్ అయింది, మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది. మనం టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే 95% జనాలకు అదే ఉంది. సో ఇన్సులిన్ మెటబాలిజం డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకు షుగర్ వ్యాధి వచ్చింది. దీంతో మనకి ఏమర్థమైంది, ఇప్పుడు ఇన్సులిన్ ఉంది బాడీలో కానీ రెసిస్టెన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఒక మనిషి జ్వరం వచ్చింది మనిషికి, ఇప్పుడు జ్వరం వచ్చిన మనిషికి నువ్వు డైలీ ఎట్లా పని చేస్తావు అట్లానే పని చేయమంటే ఆయన చేయగలుగుతాడా? చేయలేడు. ఒక 2 రోజులు రెస్ట్ తీస్తే ఏమవుతుంది, బాడీ మళ్ళీ రికవర్ అవుతుంది, రిపేర్ అవుతుంది, రికవర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సేమ్ లాజిక్ పెడదాం. ఇప్పుడు 3 మనుషులు ఉన్నారు, ప్రోటీన్లు ఉన్నారు, ఫ్యాట్లు ఉన్నారు, కార్బోహైడ్రేట్లు ఉన్నారు. కార్బోహైడ్రేట్కి ఫుల్ జ్వరం వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కదా. ఇన్సులిన్కి జ్వరం వచ్చింది అనుకోండి మీరు, ఇప్పుడు దానికి రెస్ట్ ఇవ్వాలి కదా. రెస్ట్ ఇస్తే మనం మన డైట్లో ఏం ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఓకే కార్బ్స్ తగ్గించాలి. ఓకే జర తగ్గిస్తే ఏమవుతుంది, వాడు పడుకుంటాడు 2-3 రోజులు, పట్టీలు పెట్టుకుంటాడు, మళ్ళీ మెల్లగా రిపేర్ అయినాక రెడీ ఇప్పుడు తిను అనేసి అంటాడు. ఓకే ఇప్పుడు అదే లాజిక్ పెడతాం మనం. సో మనం ఏం చేస్తామంటే పేషెంట్కి అడ్వైజ్ చేస్తాం, మందులు వాడతాం, హోమియోపతి మందులు కూడా వాడతాం. ఎందుకు వాడతాం, రివర్సల్లో హెల్ప్ చేయడానికి. ఇప్పుడు అల్టిమేట్ ఏమైంది, డయాబెటీస్ రివర్స్ చేయాలి. పేషెంట్ ఒబేస్ ఉన్నాడు, పేషెంట్కి తాగుడు అలవాటు ఉంది, పేషెంట్కి సిగరెట్ల అలవాట్లు ఉన్నాయి, పేషెంట్కి అన్ని లేని అలవాట్లు అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు పేషెంట్కి ఏమంటాం, సార్ మీకు రివర్స్ చేసుకోవాలని ఉంది, నేను చెప్పేటట్టు మీరు ఫాలో చేయండి, ఫాలో చేసి చూడండి మీరే ఎట్లా అనిపిస్తుంది అనేసి. సో ఏమంటాం పేషెంట్కి, ఆల్కహాల్ తగ్గించండి, స్మోకింగ్ ఆపండి, టైంకి పడుకోండి, అండ్ డయట్లో స్పెషలీ మీకు ఏది అనిపిస్తే అది తినండి, తినచ్చు. కానీ మనకు ఎంత తినాలి అది అర్థం అవ్వాలి, లిమిట్ అనేది అర్థం అవ్వాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, కామా ఎక్కడ పెట్టాలి అది మనకు అర్థం అవ్వాలి. సో కార్బోహైడ్రేట్
తగ్గించాలి మనం. ఓకే. కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్స్ పెంచాలి. ఫ్యాట్లో 2 రకాలు ఉంటాయి మళ్ళా. ఓకే. గుడ్ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్ పెంచితే నో ప్రాబ్లం, బ్యాడ్ ఫ్యాట్ తగ్గించాలి. ఏ ఫుడ్ తీసుకోవాలి మరి? ఏ ఫుడ్ తీసుకోవాలి? ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండే ఫుడ్ ఏం తీసుకోవాలి? అది నాన్ వెజ్ లో చెప్దాం, వెజ్ లో చెప్దాం. అయితే ఇప్పుడు మన ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్లో మనం ఏమేమి పెట్టుకుంటాం? ఇప్పుడు ప్లేట్ మీల్స్ తింటున్నాం మనం. ప్లేట్ మీల్స్ తిన్నప్పుడు దాంట్లో ఏమేమి ఉంటాయి? ఒక ఫ్రై కర్రీ ఉంటుంది, ఒక పులుసు కర్రీ ఉంటుంది, ముద్దపప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది, పెరుగు ఉంటుంది, చట్నీ ఉంటుంది, చట్నీ కూడా ఉంటుంది, పచ్చడి, ఏదో పచ్చడినో చట్నీనో, పొడి, తొక్కు అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఒక సైడ్. మెయిన్ ఐటమ్ ఏం ఇంకా చెప్పలేదు, అన్నం, రైస్, వైట్ రైస్. గింత తెస్తాడు వాడు ప్లేట్ మీల్స్ లని. దాంతో పాటు ఫుల్ మీల్స్ తీసుకున్నారనుకోండి, 2 చపాతీలు కూడా ఇస్తాడు. ఓకే. ఫుల్ మీల్స్ ఉన్నా, ప్లేట్ మీల్స్ ఉన్నా, మనకి ఏది కావాలో మనం తింటాం. కానీ మనం దీంట్లోకి వెళ్ళి కార్బోహైడ్రేట్ తీసేయాలి. ఓకే. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే మేము ఏమేమి తీసేయాలి తెలుసా మీకు? ఆ చపాతీలు పక్కకు పెట్టాలి, ఆ రైస్ పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఇట్లా అంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్ మీకు మైండ్ లో ఏమొస్తుంది తెలుసా? అక్కడ తినడానికి కర్రీలు మాత్రమే ఉన్నాయి అంటారు మీరు. ఎందుకు నేను చెప్తా. ఓకే. బెండకాయ కర్రీ ఉంది మీ ప్లేట్లా, పులుసు కర్రీ. ఓకే. ఓన్లీ బెండకాయ 1 kg మీరు నపాయించుకుంటే, వెయిట్ చేసుకుంటే, దాంట్లో కార్బోహైడ్రేట్ ఎంత ఉంటుంది తెలుసా మీకు? 5%. ఓకే. అంటే 1000 గ్రాములో, 1 kgలో 50 గ్రాములే షుగర్. ఓకే. మీరు ఏ ఫ్రూట్ అన్నా తీసుకోండి. ఇప్పుడు కొందరు ఏమంటారు, మామిడికాయలు తినొద్దు, అరటి పండు తినొద్దు, సపోటాలు తినొద్దు. ఎంత హై కార్బ్ ఫ్రూట్ మీరు తీసుకున్నా సరే, వాటర్ మెలన్ ఉంది, యాపిల్స్ ఉన్నాయి, దీంట్లో జర తక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్. కానీ మ్యాక్స్ కార్బోహైడ్రేట్లు ఫ్రూట్స్లా 20% ఉంటాయి. ఓకే. 20% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మాక్సిమం. రైస్లో ఎంత ఉంటుంది తెలుసా మీకు? 1 kg బియ్యంలో 700 grams కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఓకే. 1 kg గోధుమ పిండిలో 700 grams కార్బోహైడ్రేట్ ఉంటుంది. మీరు చపాతీ తినేసి ఏం పుణ్యం చేస్తున్నారు? రైస్ బంద్ చేసి చపాతీ తినడం కూడా మరి రెండు ఒకటే. మీరు రైస్ బంద్ చేసి రైసే తింటుండ్రు. అదే. ఓకే. అంతే అది. అయితే మనం ఏం చేయాలి నేను చెప్తా. ప్లేట్ మీల్స్లో ఇంత రైస్ వస్తుంది కదా, గింతే రైస్ తీసుకోవాలి, ఇంత పప్పు తీసుకోవాలి. ఓకే. పప్పు ప్రోటీన్, ప్లేట్ నిండా పప్పు ఉండాలి. పప్పు ప్రోటీన్. మళ్ళీ కర్రీస్లో ఫ్రై కర్రీలు తినొద్దు. ఫ్రై కర్రీలు మీరు తింటున్నారంటే దాంట్లో ఉన్న ప్రోటీన్లు డ్యామేజ్ అవుతాయి, మైక్రోన్యూట్రియంట్లు డ్యామేజ్ అవుతాయి, విటమిన్లు డ్యామేజ్ అవుతాయి. ఓకే. మీరేం తినాలి? పులుసు కర్రీలు, కుక్కర్లో కుకింగ్ చేసుకున్న కర్రీలు. ఓకే. దాంట్లో నూనె కూడా తక్కువ పడుతుంది కదా, అవును, ఎక్కువసేపు కుకింగ్ చేసే అవసరం కూడా ఉండదు కదా. ఫ్రై అంటే మనం హై టెంపరేచర్స్లో నూనెలో ఫ్రై చేస్తున్నాం, దాన్ని ఆడిపోవాలి అట్లే, అంటే సంపేస్తున్నాం దాన్ని. దాంట్లో మిగిలేది ఏముంటుంది? ఫుల్ సాచురేటెడ్ ఫ్యాట్లు ఉంటాయి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే ఇప్పుడు కర్రీ ఇంత తీసుకొని, పప్పు ఇంత తీసుకొని, మీకు ఇంత రైస్ ఇచ్చినాం మనం, దాంట్లో కలుపుకొని తినండి, కడుపు నిండా తినండి. ఓకే. అప్పుడు ఏమవుతుంది? కర్రీ ఇంత తీసుకున్నాం మనం, 1/4 కిలో బెండకాయ మీరే తింటున్నారు, దాంట్లో 50% ఫైబరే ఉంటుంది. ఒక రకంలో చూసుకుంటే 50% ఫైబరే ఉంటుంది. మళ్ళా వాటర్ ఉంటుంది. పచ్చిగా ఉంటాయి కదా బెండకాయలు, మనం చేతిలో పట్టుకొని చూస్తే వాటర్ అంటుతుంది కదా చేతికి. అంటే ఏంటి? దాంట్లో వాటర్ ఉంది కదా. రైస్ పట్టుకొని చూస్తే ఉంటుందా వాటర్? ఉండదు. బెండకాయలో ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మైక్రోన్యూట్రియంట్స్, వేరే వేరే విటమిన్లు ఉంటాయి. అవునా కదా? కార్బోహైడ్రేట్ ఏమో 5% ఉంది. ఎంత తిన్నా ఏమవుతుంది? కిలో తినండి. అయితే మనం ఇప్పుడు హోమియోపతి గోళీలు ఇస్తాం. హోమియోపతి గోళీలు అదే రోజు తీసుకుంటే అదే రోజు షుగర్ తగ్గదు. ఎందుకంటే హోమియోపతి గోళీలు షుగర్ వ్యాధిని తగ్గించవు. హోమియోపతి గోళీలు ఏం చేస్తాయంటే మన బాడీలో వైటల్ ఫోర్స్ అనేది ఒక ఫోర్స్ ఉంటుంది. హోమియోస్టాసిస్ అన్నాను నేను స్టార్టింగ్ లో. మొత్తం బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్ గా అవ్వాలి. మన హోమియోపతి గోళీలు నరాల మీద పనిచేస్తాయి. ఓకే. మన నాలుక మీద మందు పడంగానే సిగ్నలింగ్ స్టార్ట్ అయిపోతుంది.
జీన్ లెవెల్లో పనిచేస్తాయి. అది బాడీలో ఏం మార్పు అయింది, ఏ మిస్టేక్ అయింది, అదే బాడీ రిపేర్ చేసుకునేటట్టు చేస్తాయి. అందుకే రోగమేమో రివర్స్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు హోమియోపతి గోళీలు ఇస్తున్నాం, అయితే ఆటోమేటికలీ ఏం చేస్తుంది బాడీ? కార్బోహైడ్రేట్ తక్కువ అవుతుంది, ప్రోటీన్లు, ఫ్యాట్లు, ఫైబర్లు, విటమిన్స్, మినరల్స్ అన్ని ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఆటోమేటికలీ అక్కడ పక్కకు పడుకున్న ఇన్సులిన్ ఏం రియలైజ్ చేసుకుంటుంది? బాడీ ఏమో లేవు లేవు, ఇప్పుడు నీ పని ఉంది లేవు అనేసి, నువ్వు ఇన్ని రోజుల నుంచి పని చేస్తలేవు అనేసి అంటారు. అప్పుడు ఇన్సులిన్ కి రియలైజేషన్ అవుతుంది, ప్యాన్క్రియాస్ కి రియలైజేషన్ అవుతుంది. మళ్ళా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఒకవేళ తక్కువ అవుతుంది అంటే మెల్లగా ఎంత కావాలి దానికి రిక్వైర్డ్ గా సరిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే కార్బ్స్ తక్కువ అవుతున్నాయి, హోమియోపతి మందులు ఇస్తున్నాం, బాడీ కూడా రికవరీ అవుతుంది. అట్లా మెల్లమెల్లగా ఇన్సులిన్ ఏమో మళ్ళా వాడు స్టార్ట్ అయిపోతుంది. అట్లా రివర్స్ చేస్తాం మనం. ఓకే. ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు? ఇంతకు ముందు మనం మొత్తం మాట్లాడినాం కదా, కార్బోహైడ్రేట్స్ ఎంత, దానికి ఎట్లా తగ్గించుకోవాలి. నేను ఇంపార్టెంట్లీ ఏం చెప్పినా మీకు, ఏ ఫ్రూట్ అన్నా దాంట్లో మ్యాక్స్ 20% ఉంటాయి. ఒకవేళ 30% కూడా ఉన్నాయి అనుకోండి రేర్ ఫ్రూట్స్ లో. రైస్ అంతా షుగర్ అయితే లేదు కదా. దాని అర్థం ఏంది? ఇప్పుడు మనకు ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి, ఫ్రూట్స్ తింటే ఒక మీల్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి మీరు. ఏ ఫ్రూట్ అంటే ఆ ఫ్రూట్, ఒక మీల్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి. కడుపు నిండా తినొద్దు ఎప్పుడు. అది రైస్ ఉన్నా సరే, చపాతీ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, మనకు ఎంత అవసరం దానికి సగం తినాలి. ఓకే. ఓన్లీ ఫ్రూట్సే ఒక మీల్ తిన్నారనుకోండి, మీకు గ్లూకోజ్ స్పైక్ అవ్వదు. ఓకే. మీకు బై ఛాన్స్ బనానాలు చాలా ఇష్టం ఉన్నది అనుకోండి, వారానికి 2 సార్లు బనానాలు తినండి, ఏం కాదు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, చాలా మందికి డౌట్ ఉంటుంది, మామిడి పండు తినొచ్చా తినలేమా? పైగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మామిడి పండ్లు వచ్చేసేస్తా ఉంటాయి, సో తినాలని అందరూ అనుకుంటా ఉంటారు. మరి తినొచ్చా తినకూడదు అంటే డయాబెటిక్? ఇప్పుడు నాకు కూడా ఫుల్ ఇష్టం మామిడి పండ్లు, బేనిషాన్ స్పెషల్లీ నాకు ఫుల్ ఇష్టం. అయితే ఇప్పుడు రైస్ ఉంటుంది కదా, మన రెగ్యులర్ హెచ్ఎంటి రైస్ వాడతాం ఈ మధ్య ఎక్కువ, లేదంటే సోనా మసూరి వాడతాం, కర్నూలు రైస్ వాడతాం. ఏ రైస్ తీసుకున్నా సరే దానికి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే. చపాతీ కూడా తీసుకున్నారు అనుకోండి మీరు, దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, తిన్న తర్వాత అది బాడీలో పోయిన తర్వాత ఒక గ్లూకోజ్ స్పైక్ వస్తుంది బాడీలో. గ్లూకోజ్ స్పైక్ అంటే ఇప్పుడు 100 ఉంది షుగర్, ఇది తినంగానే 200కి పోతుంది అనుకోండి షుగర్. ఓకే. దాన్ని గ్లూకోజ్ స్పైక్ అంటారు. ఓకే. అది గ్లైసిమిక్ ఇండెక్స్ పైన డిపెండ్ ఉంటుంది. రైస్ ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది, చపాతీ పిండిది, గోధుమ పిండిది గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది. దానికన్నా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ మామిడి పండుది ఉంది. ఓకే. మామిడి పండు తినొచ్చు అయితే మీరు చెప్పేదాని ప్రకారం. దానికన్నా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ మామిడి పండుది ఉంది. ఓకే. ఇప్పుడు ఒక పూట మీరు రైస్ తినలేదు, మీరు ఒక జొన్న రొట్టె తిన్నారు, అక్కడికే మీరు క్యాలరీస్ తగ్గించిండ్రా లేదా? ఒకటే జొన్న రొట్టె తిన్నారు మీరు, అక్కడే క్యాలరీలు తగ్గించిండ్రు. ఒక మామిడి పండు తినండి. ఓకే. అంటే ఏదో ఒకటి డౌన్ చేయాలి ఇది తినాలంటే, అంతే కదా లాజిక్? అవును. ఓకే. మీరు డౌన్ చేసినా మీకు రైస్ లో ఎంత షుగర్ పోతుంది, మామిడి పండుతోటి ఎంత షుగర్ పోతలేదు కదా. మీరు డౌన్ చేసినా చేయకున్నా ఒక్క మామిడి పండు, 1 kg మామిడి పండు, 1 kg రైస్ మీరు తింటే మామిడి పండులో ఎంత గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, దానికన్నా తక్కువ గ్లూకోజ్, దానికన్నా చాలా ఎక్కువ గ్లూకోజ్ స్పైక్ మనకు రైస్ లో వస్తుంది. ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు షుగర్ కేన్ జ్యూసెస్ అంటే చెరుకు రసం ఈ సమ్మర్ లో స్పెషల్, సో అది తాగాలి అని అంటే డయాబెటిక్ ఉంది మేము తాగకూడదేమో అని అనుకుంటా ఉంటారు కదా. సో కొబ్బరి బోండాల పైన కూడా అయితే ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసాము. సో కొబ్బరి బోండాలు అయితే తాగొచ్చు హ్యాపీగా డయాబెటిక్ వాళ్ళు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దీనికి ఏంటి మరి? ఇప్పుడు షుగర్ క్రేన్ చెరుకు రసం తాగొచ్చా తాగకూడదా? అది కూడా సేమ్ సినారియో నాన్న. హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు, పేషెంట్కి షుగర్ వ్యాధి ఉంది, దానివల్ల హార్ట్ పైన ప్రభావం పడ్డది, హార్ట్ అటాక్ వచ్చింది, ఆ పేషెంట్కి సర్జరీ కూడా అయింది. ఓకే.
ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు హాస్పిటల్లో, 10 రోజులు ఉండాలి హాస్పిటల్లో, వాడు మనకు బిర్యానీ తీసుకురా అని అంటాడు. మనం తీసుకొచ్చి ఇస్తామా? ఇయ్యము. మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు పేషెంట్లకు జనరల్ ఏమి ఇస్తాం? జ్యూసులు ఇస్తాం. అంటే జ్యూస్ ఎవరికి? పేషెంట్లకు. ఓకే, మనకు కాదు, మనకు పేషెంట్ కాదు కదా. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది మనకు అంటే మనం పేషెంట్ నేను జ్యూస్ తాగుతా అని కాదు. మీరు హెల్దీ అవ్వాలని ఫస్ట్ మీరు ఆలోచించాలి. మీరు హెల్దీ అవ్వాలంటే మీరు లోపటి నుంచి అనుకోవాలి నాకు రోగమే లేదు. అట్లా అనుకుంటే ఇప్పుడు మీరు హెల్దీ పర్సన్ అని అనుకోండి, మీరు జ్యూసులు తాగాలన్నా తాగొద్దా? తాగొద్దు. ఓకే, దాని అర్థం ఏంది? చెరుకు రసం తాగొద్దు. ఓకే, అవునా కాదా? ఏ జ్యూస్ తాగొద్దు, ఫ్రూట్స్ తినాలి. నేను ఇంకోటి ఇంపార్టెంట్ ఏం చెప్తా అంటే, ఇప్పుడు నేను ఫ్రూట్స్ తినాలి అనేసి అన్నా కదా, కొందరు పూల రంగులు ఉంటారు, అరే నేను జ్యూస్ తీసి తాగుతా అనేసి జ్యూస్ తీసి తాగుతారు. ఇప్పుడు డాక్టర్ చేతన్ అన్నాడు జ్యూసులు తాగండి, ఫ్రూట్స్ మంచివి, అది ఇదని. అయితే ఏమవుతుందంటే సంత్రాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఒక గిలాస్ జ్యూస్ కావాలి మనం, సంత్రాలతో చేసిన జ్యూస్. ఎన్ని సంత్రాలు పడతాయి దాంట్లో? 5, 6, 7, 8 కూడా పడతాయి. అదే సంత్రాలు తింటే ఎన్ని తినగలుగుతాం? 1, 2. అంటే మనం 5 ఎక్సెస్ తింటున్నామా లేదా జ్యూస్ తీస్తే? అందుకే జ్యూసులు తీసుకోవద్దు. ఎక్కువ క్యాలరీలు పోతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో 5% షుగర్ ఉంది, 10% షుగర్ ఉంది అంటే అర్థం ఏంది అంటే దాంట్లో ఫైబర్ వల్ల, దాంట్లో వాటర్ వల్ల ఇవన్నిటితోటి ఆ పర్సెంటేజ్ తగ్గుతుంది. మీరు ఫైబర్ తీస్తున్నారు, మీరు చిల్కా తీస్తున్నారు, అన్ని తీసేసి మీరు ఓన్లీ జ్యూస్ తీసి తాగితే అక్కడ కార్బోహైడ్రేట్ మళ్ళీ పైకి పోతుందా? పోదా? 100%. మళ్ళీ దానికి తోడు షుగర్ వేస్తారు. అందుకే అట్లా చేయొద్దు. ఓకే, ఇట్లా మీరు చేయాలి. ఫ్రూట్స్ వరకు తీసుకో, ఫుల్ హోల్ ఫ్రూట్ తినండి. అండ్ బెస్ట్ ఏంటంటే మీకు ఫ్రూట్స్ చాలా ఇష్టం ఉందనుకోండి, బెర్రీస్ ఆర్ బెస్ట్. బెర్రీస్ షైతూత్, మన మల్బెరీ, స్ట్రాబెర్రీస్, మళ్ళా ఏమంటారు కివి కూడా బాగుంటది. లో క్యాలరీ ఫ్రూట్స్ ఇవన్నీ. మళ్ళా తర్బూజ్, మన వాటర్ మెలన్, పపాయి, ఇవన్నిట్లో షుగర్స్ తక్కువ ఉంటాయి. సో ఇవి ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఫ్రూట్స్ అన్నాను, స్ట్రాబెర్రీలు అన్నాను, మన మైండ్లో ఒక టేస్ట్ వస్తుంది. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటే ఎట్లుంటది? స్వీట్ ఉంటది. స్ట్రాబెర్రీ రియల్ గా తింటే అంత స్వీట్ ఉండదు. అంటే దాంట్లో ఎంత చక్కెర ఉంది, అవునా కదా? ఏ ఫ్రూట్ తిన్నా మీరు దాని జ్యూస్ తీసి తాగొద్దు. ఏ ఫ్రూట్ తిన్నా మీరు దాని పైనకి వెళ్ళి చక్కెర వేయొద్దు. ఓకే, ఇది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. న్యాచురల్ గా తినండి దాన్ని. అప్పుడు మీ బాడీలో కార్బోహైడ్రేట్లు తక్కువ అవుతాయి. మీరు ఆ ఫ్రూట్ న్యాచురల్ స్వీట్ టేస్ట్ ఎంజాయ్ చేసుకుంటా షుగర్ వ్యాధితోటి ఫైట్ చేయవచ్చు. ఓకే సార్, మీరు చెప్పింది అంతా బాగుంది, కానీ మన లైఫ్ స్టైల్ వల్లే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు. అంటే డయాబెటిక్ అటాక్ అవుతుంది అన్నారు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు తెలిసినవాడే, అంటే నా రియల్ లైఫ్లో మంచి జాంజిగిరి. ఆడికి అసలు ఏమీ అలవాట్లేవు, మందు అలవాట్లేదు, కాఫీ టీలు అలవాట్లేవు, సిగరెట్ అలవాట్లేదు, ఏమీ లేదు. మంచి టైంకి లేస్తాడు, టైంకి తినేసేస్తాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు, డ్యూటీ చేసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వచ్చేసేస్తాడు. మరి ఆడికి కూడా డయాబెటిక్ అటాక్ అయింది. సో ఇంకొకడు ఉన్నాడు, వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి, మనం ఇందాక చెప్పాం కదా. సో ఆ అలవాట్లు అన్నీ ఉన్నాయి. ఆడికేమో చెక్ చేసుకుంటే ఎట్లాంటి డయాబెటీస్ లేదు. సో ఇది మరి ఎట్లా లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తారు? ఎట్లా చెప్తామంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, సింపుల్, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ తోటి చెప్తా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పేషెంట్, మేల్ పేషెంట్, ఓకే, ఏం అలవాట్లేదు, మన దగ్గర ట్రీట్మెంట్ గురించి వచ్చిండ్రు. ఓకే, ఏం ట్రీట్మెంట్ నేను చెప్తా. ఏడికెళ్ళి వచ్చిండ్రు అంటే లక్నో నుంచి వచ్చిండ్రు. లక్నో నుంచి వచ్చిండ్రు. అరికాల్ మంటలు, ఓకే, ఫింగర్స్ ఉంటాయి కదా, కాళ్ళ ఫింగర్స్, దాంట్లో తిమ్మిర్లు. అరికాల్లో మంటలు ఉన్నాయి, ఫింగర్స్ తిమ్మిర్లు ఉన్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, తొడల్లో నమ్నెస్ ఉంది. నైట్ పడుకున్న తర్వాత అసలు స్పర్శనే ఉంటలేదు, గాల్లో తేలినట్టు ఉంటుంది. అయితే మొత్తం కేసు మనం తీసుకున్నాం. బీపీ ఉందా? లేదు. షుగర్ ఉందా? లేదు. ఏమైనా అలవాట్లు ఉన్నాయా? లేవు. ఏమైనా టెన్షన్ ఉందా అని అడిగిన.
2 నిమిషాలు సైలెంట్ మోడ్ పేషెంట్. దాని తర్వాత ఆయన ఏమన్నట్టు తెలుసా మీకు? ఓకే. సార్ నేను పని చేస్తున్నా ఇన్ని గంటలు, పిల్లల కోసం చేస్తున్నా, కుటుంబం కోసం చేస్తున్నా, కానీ మా మిస్సెస్ తోటి నాకు మంచి రిలేషన్ ఉంది, ఇప్పటికీ మంచి రిలేషన్ ఉంది. ఓకే. కానీ మా మిస్సెస్ది ఇంకో వేరే ఆయనతో అఫేర్ ఉంది. అది నాకు తెలిసింది. మా మిస్సెస్కి కూడా తెలియదు నాకు తెలుసు అని. ఆ బాధ నేను 5-6 ఏండ్ల సంధి నా మనసులోనే ఉంది. ఓకే. ఇప్పుడు 24 అవర్స్ ఆ మనిషి ఎట్లా ఆలోచిస్తాడు? అరే నాతోటి ఏమైపోయింది, ఎందుకైంది, అది ఇది అనేసి. అవును. నేనేమన్నాను ఆయనకు, మీరు కొన్ని టెస్టులు రాసిస్తాను, మీ రోగం తగ్గుతుంది, మీకు కొన్ని టెస్టులు రాసిస్తాను, ఆ టెస్టులు చేయించుకోండి, ఆ టెస్టులు చేయించుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఆ టెస్టులు చేపిస్తే ఇప్పుడు పేషెంట్ ఏమో షుగర్ వ్యాలీ లేదన్నాడు కదా, ఎప్పుడు చెక్ చేయించుకున్నారంటే 10 ఏళ్ళు అవుతుంది సార్ చెక్ చేసుకున్నాను. ఏం లేదు నాకు ప్రాబ్లం, నరాల ప్రాబ్లం ఉంది ఒకటి, 10 ఏళ్ళు టెస్ట్ చేసి మనం మళ్ళీ టెస్ట్ చేయంగానే HbA1c 14, షుగర్ 400 చిల్లర్, ర్యాండమ్ షుగర్. ఓకే. నేను రిపోర్ట్లో ముంగట పెట్టిన, మీకున్న టెన్షన్లకు ఇట్లా అయింది. ఓకే. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ నరాల ప్రాబ్లం మీకు స్టార్ట్ అయింది కదా, మీకు ఈ విషయం తెలిసిన తర్వాతనే స్టార్ట్ అయింది కదా అన్న. అవును సార్, ఇంచుమించు అప్పుడే స్టార్ట్ అయింది అన్నారు. అంటే స్ట్రెస్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం హోమియోపతి మందులు ఇస్తే కూడా మైండ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, బాడీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే. మనం ఏమంటామంటే రోగము బాడీ మీద స్టార్ట్ అయితలేదు, మన లోపట స్టార్ట్ అవుతుంది, మైండ్లో స్టార్ట్ అవుతుంది. మైండ్ ప్రశాంతం అంటే బాడీ ప్రశాంతం, మైండ్లో ప్రశాంతం లేదంటే బాడీలో ఏదో రోగం వస్తుంది. అది మనం పేషెంట్ తోటి, అందుకే మీరు చూడండి గంట కూడా మాట్లాడతారు హోమియోపతి డాక్టర్లు. ఓకే. కౌన్సిలింగ్ కాదు, పేషెంట్కి ఎందుకైంది మనకు తెలవాలి. ఓకే. ఓకే. ఎగ్జామినేషన్. ఎందుకైంది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అది తెలిసి మనం పేషెంట్కి మందులు ఇస్తాం. సో ఇక్కడ మనకు షుగర్ వ్యాధి ఉందని బయటపడ్డది, ఇట్లా స్ట్రెస్ ఉందనేసి బయటపడ్డది. మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి, మీ జాన్ జిగిరి కదా, ఆయనకు ఏ అలవాటు లేదు కదా, ఏదో పరేషాని ఉంటుంది మైండ్లో, కొంచెం వర్క్ టెన్షన్ లో ఉండేవాడు, ఏదో పరేషాని ఉంటది, మీకు ఓన్లీ వర్క్ టెన్షన్ అనేసి పేషెంట్ చెప్తాడు, కానీ ఆ బాధ ఎంత ఉంది ఆయన మైండ్లో ఓన్లీ ఆయనకే తెలుసు. ఓకే. అంటే ఏ అలవాటు లేకపోయినా ఎక్కువ స్ట్రెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అటాక్ అవుతాయి ఇట్లాంటివి, ఏదో ఒకటి అవుతుంది. ఓకే. ఓకే. ఏదో ఒకటి అవుతుంది అట్లా. ఓకే. ఇప్పుడు ఇంకా అంటే ఎట్లాంటి డిసీజెస్ దీనికి రిలేటెడ్గా అటాక్ అవుతాయి సార్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అతనికి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. డయాబెటిక్ అంటే రియల్ లైఫ్లో ఒకటి చెప్పాలంటే కంటి సమస్య అనేది ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తే వాళ్ళకి డయాబెటిక్ అటాక్ అయింది అని అంటుంటారు. అంటే ముందు మన కంటికి తెలుస్తుందా ఈ డయాబెటిక్ ఉందా లేదా అనేది? అంటే ఫస్ట్ కంటి మీదనే ఎఫెక్ట్ చూపుతుందండి డయాబెటిక్ వాళ్ళకి? అయితే మనము కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ డిస్కస్ చేసినాం కదా. ఫస్ట్ సూపర్ఫిషియల్గా చూసుకుంటే మనకు షుగర్ వ్యాధితోటి ఏం అర్థమవుతుంది అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎఫెక్ట్ చేస్తుంది అనేసి అర్థమవుతుంది. కానీ డీప్గా పోయినాం అనుకోండి, డీప్గా పోతే ఏమర్థమవుతుంది తెలుసా మీకు? కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది, ప్రోటీన్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది, ఫ్యాట్ మెటబాలిజం కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. ఎట్లా? ఇప్పుడు మన రక్తనాళాలు ఉంటాయి, ఇట్లా చూస్తే మనకు రక్తనాళాలు కనిపిస్తున్నాయా? కనపడదు. ఈ పెద్ద నాళాలు కనిపిస్తాయి, దాన్ని వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ చెప్తాం. అట్లనే చిన్న చిన్న రక్తనాళాలు కూడా ఉంటాయి. చిన్న చిన్న రక్తనాళాలు దాన్ని ఆర్టీరియోల్స్ లేకపోతే వీన్యూల్స్ అంటారు. ఓకే. అవి కనిపించవు నేకెడ్ ఐకి, మన కళ్ళకు కనిపించవు, కానీ ఒక్క కాడ కనిపిస్తాయి. ఓకే. టార్చ్ పెట్టుకొని మీరు కళ్ళల్లో అబ్జర్వ్ చేయండి,
సన్న రెడ్ లైన్లు కనిపిస్తాయి కదా, అవునవును. అవి ఆర్టీరియోల్స్, వేన్యూల్స్, అట్లా సన్న రక్తనాళాలు అవి. ఓకే ఓకే. అయితే నార్మల్ మనిషి కళ్ళులో రక్తనాళాలు వేరేలాగా కనిపిస్తాయి. డయాబెటిక్ వచ్చిన మనిషిలా, బీపీ వచ్చిన మనిషిలా ఆ రక్తనాళాలు వేరేలాగా కనిపిస్తాయి. ఓకే. సో కంటికి వచ్చిన సమస్య అంటే బాగా ఆ రక్తనాళాలు ఏవైతే రెటీనాకి సప్లై చేస్తాయి కదా, దాంట్లో మార్పు వస్తుంది. ఓకే. ఎందుకు వస్తుంది? షుగర్ వ్యాధిలో కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్, లిపిడ్ మెటబాలిజం డిస్టర్బ్, ప్రోటీన్ మెటబాలిజం డిస్టర్బ్. అట్లనే ఏమవుతుంది, ఆ కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఆ రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. షుగర్ వ్యాధి వల్ల కంటి చూపు పోయినోళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. కంటి చూపునే పోతుంది మొత్తం, ఇంకా బ్లాక్ అయిపోతుంది జిందగీ మొత్తం. రెటినోపతి. రెటినోపతి కానీ. అయితే ఇట్లా చాలా కాంప్లికేషన్లు కళ్ళలో కనిపిస్తాయి మనకు. ఓకే. అట్లనే ఇప్పుడైతే కంటిది మీకు అర్థమైంది. ఇంకా మీరేమన్నారు, ఏ బాడీ పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది? ఎందుకంటే చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కూడా ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అని విన్నాను నేను. ఈడీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎర్లీ ఎజాక్యులేషన్స్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇది టెస్టోస్టెరాన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఏ హాస్పిటల్ పోయి మీరు చూసిన గుంప మంది ఉంటారు. ఆ గుంప మందిలో బై ఛాన్స్ ఇప్పుడు చూడండి 100 మందికి షుగర్ వ్యాధి లేదు, అయినా ఇన్ఫర్టిలిటీ ఉంది. ఓకే. అట్లాంటి మంది జనాభా తక్కువ ఉంటుంది, గింతే ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంది, దాంతో పాటు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉంది, గింతమంది ఉంటారు. ఓకే. అంటే ఏంది, షుగర్ వ్యాధి శుక్ర కణాలు ఏదైతే కౌంట్ ఉంటుంది కదా, దాని మీద ప్రభావం వేస్తాయి. ఓకే. అవి సరిగా ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. దాంతో ఆగదు, పిల్లలు పుట్టుడు కష్టం, అవునా కదా? మళ్ళా దానిపైన ఏంటంటే ఇప్పుడు కొరోనరీ ఆర్టరీ డిజీజ్, సిఏడి అంటారు. ఓకే. అంటే ఏంది, మన బాడీ రక్తనాళల్లో ప్రాబ్లం అవుతుంది, రోగం వచ్చింది. షుగర్ లేకపోతే కూడా రావచ్చు. అంటే 100లోకి 5 మందికి వస్తే షుగర్ ఉంటే 50 మందికి వస్తుంది 100 మందిలో. ఓకే. అట్లా హార్ట్ కూడా ప్రభావం అవుతుంది. ఇప్పుడు హార్ట్ ప్రభావం అయి ఆర్టీరియోస్క్లీరోసిస్ అవుతుంది. ఎథీరియోస్క్లీరోసిస్, ఆర్టీరియోస్క్లీరోసిస్ అంటే ఏంది, ఏదైతే రక్తనాళాలు ఉంటాయి దాంట్లో కొలెస్ట్రాల్ నిండిపోతుంది. ఓకే. షుగర్ వ్యాధి పేషెంట్స్లో ఎక్కువ అవుతుంది. అంటే నార్మల్ జనాల్లో కూడా అవ్వచ్చు, కానీ తక్కువ. షుగర్ వ్యాధి ఉంటే ఫుల్ ఛాన్సెస్. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఆ రక్తనాళాల్లో ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది అంటే థ్రాంబస్ అవుతుంది. ఓకే. ఓకే. అంటే బ్లాక్, కార్డియాక్ బ్లాక్, హార్ట్ బ్లాక్ తోటి పోయిన వాడు అనేసి అంటారు కదా. అంటే అదే ఆ బ్లాక్స్ అనేది సరిగా ఉండదు, బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్కసారి. దాన్ని థ్రాంబోసిస్ అంటారు. ఓకే. మళ్ళా వెరికోస్ వెయిన్స్, కాళ్ళలో బ్లూ లైన్లు కనిపిస్తాయి కదా, ఆ రక్తనాళాలు కూడా బ్లాక్ అవుతాయి. ఓకే. మళ్ళీ ఇక్కడతో ఆగదు పని. ఏమైతుంది తెలుసా మీకు, ఇప్పుడు ఇక్కడ కూడా రక్తనాళాలు ఉంటాయి, మెడ పైన కూడా రక్తనాళాలు ఉంటాయి. ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా బాగా గట్టిగా అరిచిండు అనుకోండి, కంటిన్యూస్లీ అరుస్తుంటే ఇక్కడున్న నరాలు కనిపిస్తాయి అనుకుంటాం కదా, అవి రక్తనాళ. ఓకే. అయితే ఆ రక్తనాళాలు కూడా థ్రాంబస్ వచ్చింది అనుకోండి. ఓకే. ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లకు బీపీ కూడా పెరుగుతుంది కదా. అవును. నార్మల్గా అందరు వింటుంటారు. ఆ బీపీ పెరిగి ఒకటేసారా ఆ ఏదైతే బ్లాక్, అంటే కంప్లీట్ బ్లాక్ లేదు, ఇది రక్తనాళ అనుకోండి, ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా అయిపోతుంది బ్లడ్. ఒకటేసారి ప్రెషర్ పెరగడం వల్ల ఇక్కడ ఈ బ్లాక్ అయింది కదా, ఇది పోతుంది ఇక్కడ నుంచి. ఓకే. అది ఎంబోలాయ్ లాగా ఫామ్ అవుతుంది, చిన్న బాల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు అది బ్లడ్ లో కలిసిపోయింది కదా, బ్రెయిన్ లో పోయి ఫసైంచిపోతుంది చిన్న రక్తనాళాల్లో. ఓకే. అట్లా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ రావడానికి కారణం షుగర్ వ్యాధి. హార్ట్ ఫెయిలియర్స్ ఎక్కువ అవ్వడానికి ఎంతో మందిలో కారణం షుగర్ వ్యాధి. కిడ్నీలు ఫెయిలియర్ అయిపోతాయి కదా, రీనల్ ఫెయిలియర్ అవుతుంది కదా, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు కదా, సిరం క్రియాటినిన్ లెవెల్ ఏడికి వెళ్ళిపోతాయి కదా, కిడ్నీ ప్యారెన్కైమా అంటే కిడ్నీది టిష్యూ కూడా డ్యామేజ్ అవుతుంది కదా, అది అన్నీ అవ్వడానికి కారణం షుగర్ వ్యాధి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, డయాబెటిక్ న్యూరోపతి అంటారు,
డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? షుగర్ వ్యాధుల వల్ల. ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు గంట సేపు అవుతుంది మనం రికార్డ్ చేస్తూ, అంటే గంట సేపట్లో ఇంకో 700 మంది పోయిర్రు. అంటే ఓన్లీ షుగర్ వల్ల పోవట్లేదు వాడు, ఇవన్నీ షుగర్ కాంప్లికేషన్ల వల్ల, షుగర్ కాంప్లికేషన్ల వల్ల వీళ్ళందరూ పోతుండ్రు. ఓకే, అట్లా. ఓకే, మొత్తానికి కన్క్లూజన్ అయితే ఆడియన్స్కి ఏమి ఇస్తారు అంటే, ఈ డయాబెటిక్ బారిన పడకుండా ఉండాలి అని అంటే, ఒకవేళ డయాబెటిక్కి అటాక్ అయిన వాళ్ళు కూడా కావచ్చు, ఏం కన్క్లూజన్ చేస్తారు వాళ్ళకి? నేనేమంటానంటే, ఇప్పుడు చూడండి, నేను అన్నాను స్ట్రెస్ ఏమో మేజర్ ఫ్యాక్టర్ అని. స్ట్రెస్ మేజర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రెస్ మీ EMIల గురించి ఉంది. 2 రకాల మనుషులు ఉంటారు. ఇద్దరికి 50,000 5వ తారీఖు గట్టాదాడు. ఒక్కడు ఇప్పుడు 5వ తారీఖు అయిపోయింది, 6వ తారీఖు వస్తుంది కదా రేపు, ఈ 6వ తారీఖు నుంచి నెక్స్ట్ 5వ తారీఖు వరకు EMI ఎట్లా కడతా, EMI ఎట్లా కడతా, EMI ఎట్లా కడతా అని ఆలోచించేటోడు ఉంటాడు. ఓకే, మళ్ళా ఇంకొకడు ఎట్లుంటాడు తెలుసా మీకు? పైసలు జమ అయినా అవ్వలేను ఏమున్న పరిస్థితి, 4వ తారీఖు 4 వరకు వాని మైండ్ లో ఆలోచననే ఉండదు. ఓకే, అంటే కేర్ ఫ్రీ మనిషి కదా, అవునా కదా? అట్లా ఉండాలి. పరేషాని ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో ఉంటది. పరేషాని ప్రతి ఒక్కరి మనిషిలో ఉంటది. ఆ పరేషాని గురించి మనం ఆలోచించకపోతే మనకు స్ట్రెస్ ఏడికి వెళ్ళి వస్తుంది, అవునా కదా? అట్లా ఉండడానికి ట్రై చేయాలి. ఓకే, ఎక్కువ అది స్ట్రెస్ తీసుకోకూడదు అంటారు. స్ట్రెస్ తీసుకోకూడదు. మళ్ళా సెకండ్ ఏంటంటే, ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనలో ఉన్న జీన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. వంశపరంగా అట్లా వస్తుంది. ప్రతి వంశంలో ఉంది. శతుద్ర వంశంలో ఉంది, వైశ్యుల వంశంలో ఉంది, బాపనుల వంశంలో ఉంది, అందరి వంశాల్లో ఉంది షుగర్ వ్యాధి. కానీ ఇప్పుడు ఒక్కరికి 10 మంది పిల్లలు అంటే వాళ్ళందరికి వస్తలేదు కదా. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే ట్రిగర్ అయి చేస్తుంది ఆ జీన్స్ ని, అప్పుడే అది బయటపడుతుంది. అది మైండ్ లో పెట్టుకోవాలి. మళ్ళీ మీరు ఇంకోటి కూడా అడిగినరు, తాగుడు చేస్తారు, అందరు చేస్తారు, ఏమొస్తలేదు. దాని అర్థం ఏంటంటే, మనం రెగ్యులర్లీ మెడికల్ చెకప్లు చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ చేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేపిస్తాం. కానీ ఈ ఇయర్ చేపిస్తే మనకు షుగర్ రాలేదనేసి డైలీ తాగుడు పెట్టుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే రావచ్చు కదా. ఎందుకంటే దాంతో స్ట్రెస్ పెరుగుతుంది. అంటే మీరు 4వ తారీఖు వరకు ఏం ఆలోచన పెట్టుకోలేని మనిషి వాడు డైలీ తాగిండి అనుకోండి, వాడు వేరే మనిషిలాగా తయారవుతాడు. ఓకే, డైలీ ఆలోచిస్తాడు ఇంకా. అవును. అయితే అందుకే స్ట్రెస్ పెట్టుకోవద్దు, చెడ్డ అలవాట్లు పెట్టుకోవద్దు. షుగర్ వ్యాధి రాకుండా మీరు చేసుకోవచ్చు. వస్తే దానికి రివర్స్ చేసుకోవడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. సూపర్, సూపర్. ఓకే, మొత్తానికి ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే కాదు, ఇది ఏంటంటే మెంటల్గా మనము ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే రియల్ లైఫ్లో మనమే చూస్తూ ఉన్నాం, చాలామంది అసలు ఏ అలవాటు లేకపోయినా డయాబెటిక్ అయితే అటాక్ అవుతా ఉంది. సో మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ లేకుండా ఉంటే కూడా చాలా హెల్త్కి మంచిది అన్నట్లుగా తెలుస్తూ ఉంది. డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.